ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఒక తల్లికి 9 నెలలు పడుతుంది. దుష్ట శక్తులను అంతం చేయడానికి అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసింది. ఈ 9 నెలలకు ఆ 9 రోజులకు మధ్య ఏదైనా దాగి ఉన్న సంబంధముందా? మన పూర్వీకులు మనకు తెలియకుండానే ఈ రెండింటిని కలిపి ఒక అద్భుతమైన సందేశాన్నిచ్చారా? ఈ రహస్యం తెలిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. నవరాత్రుల్లోని ప్రతిరోజు గర్భంలోని శిశువు ఎదుగుదలలోని ప్రతి నెలను ప్రతిబింబిస్తుంది. మొదటి రోజు మొదటి నెల. నవరాత్రుల మొదటి రోజు మనం శైలపుత్రి అమ్మవారిని పూజిస్తాం. ఈమె ఒక కొత్త ఆరంభానికి సంకేతం. సరిగ్గా అలాగే గర్భం యొక్క మొదటి నెలలో ఒక కొత్త జీవం మొదలవుతుంది. 20వ రోజు కల్లా ఆ శిశువు గుండె చప్పుడు మొదలవుతుంది. రెండో రోజు రెండో నెల. రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని కొలుస్తాం. ఈమె బలానికి, ఓర్పుకు, భక్తికి ప్రతీక. సరిగ్గా రెండో నెలలోనే తల్లి తాను గర్భవతినని గ్రహించి తన బిడ్డతో ప్రేమ బంధాన్ని పెంచుకోవడం మొదలుపెడుతుంది. మూడో రోజు మూడో నెల. మూడో రోజు చంద్రఘంట దేవిని పూజిస్తాం. ఈమె తన మూడో కన్ను అతీంద్రియ దృష్టికి ప్రసిద్ధి. ఆశ్చర్యకరంగా గర్భంలోని మూడో నెలలో శిశువు యొక్క మూడో కన్ను అంటే పీనియల్ గ్రంథి ఏర్పడడం మొదలవుతుంది. నాలుగో రోజు నాలుగో నెల. నాలుగో రోజు కూస్మాండ దేవిని ఆరాధిస్తాం. ఈమెను విశ్వ అండం అంటారు. జీవానికి, వెచ్చదనానికి మూలం. గర్భంలోని నాలుగో నెలలో శిశువు పూర్తి ఆకారాన్ని పొందుతుంది. ఐదో రోజు ఐదో నెల. ఐదో రోజు స్కందమాతను కొలుస్తాం. ఈమె ప్రేమకు, మాతృత్వానికి చిహ్నం. సరిగ్గా ఐదో నెలలో శిశువు తల్లితో లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆరో రోజు ఆరో నెల. ఆరో రోజు కాత్యాయని దేవిని పూజిస్తాం. ఈమె ఒక యోధురాలు, రక్షకురాలు. ఆరో నెలలో శిశువుకు జుట్టు రావడం మొదలవుతుంది. అది ఆ చిన్న శరీరానికి ఒక సహజమైన కవచంలా పనిచేస్తుంది. ఏడో రోజు ఏడో నెల. ఏడో రోజు కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తాం. ఈమె చీకటికి అధిదేవత, కాని సృష్టికి మూలం కూడా ఆమె. సరిగ్గా ఏడో నెలలో శిశువు గర్భంలోని చీకటిలో తన కళ్లు తెరుస్తుంది. ఎనిమిదో రోజు ఎనిమిదో నెల. ఎనిమిదో రోజు మహాగౌరీదేవిని కొలుస్తాం. ఈమె స్వచ్ఛతకు, సంసిద్ధతకు ప్రతీక. ఎనిమిదో నెలలో శిశువు బయటి ప్రపంచానికి రావడానికి సిద్ధమవుతుంది. కదులుతుంది, స్పందిస్తుంది. తొమ్మిదో రోజు తొమ్మిదో నెల. చివరి రోజున సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాం. ఈమె ఆశీర్వాదాలను అందించి ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. సరిగ్గా 9వ నెలలో ఒక ఆరోగ్యకరమైన శిశువు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. చూసారుగా, నవరాత్రులు కేవలం ఒక పండగ కాదు, అది ఒక తల్లి యొక్క 9 నెలల ప్రయాణానికి ప్రతిరూపం. ప్రతిరోజు ఒక నెల ఎదుగుదలను, బంధాన్ని, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. మన పండగల వెనుక ఇంత గొప్ప సైన్స్, ఇంత లోతైన అర్థం దాగి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ అద్భుతమైన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మన సంస్కృతి యొక్క ఈ గొప్పతనాన్ని అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హిందూ, జై భారత్.